హాయ్ ఫ్రెండ్స్, నా పేరు వెంకటేష్. వెల్కమ్ టు రెడీ ఛానల్ చిల్బర్ అప్డేట్స్ 2.4. ఫస్ట్ వీడియోకి లైక్ కొట్టండి, రీచ్ ఎక్కువ పెరుగుతుంది. సబ్స్క్రైబ్ చేయకపోతే సబ్స్క్రైబ్ చేయండి. ఇంకొచ్చేసి ఫస్ట్ ఫైనలిస్ట్ అయిన కళ్యాణ్ పడాలకి కంగ్రాచులేషన్స్. ఒక కామనర్ నుంచి ఇంత సాధించాడంటే చాలా గ్రేట్. అగ్ని పరీక్షకి రావడమే కష్టం అంటే అగ్ని పరీక్షకు వచ్చాడు, అక్కడ సెలెక్ట్ అయ్యాడు. ఆ సెలెక్ట్ అయిన తర్వాత బిగ్ బాస్కి వచ్చాడు. బిగ్ బాస్కి వచ్చి ఇన్ని వీక్స్ ట్రావెల్ అయ్యాడు, అది నామినేషన్స్తో ఉంటూ సేవ్ అయ్యాడు. ఇప్పుడేమో ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇక్కడ ఎందుకు ఇంత ఫేమ్ వచ్చింది కానీ ఓట్ బ్యాంక్ పెరిగింది అంటే కళ్యాణ్ ఏదన్నా ఒక మాట ఇస్తే దాని మీద నిలబడతాడు. ఇప్పుడు నేను ఇది చేస్తానంటే అదే చేస్తాడు. హౌస్మేట్స్ అందరికీ తెలుసు. ఇప్పుడు వాడు ఒకరి పక్కన నిలబడుకున్నాడంటే మనం ఏం చేసినా వాడు వాళ్ళ పక్కనే ఉంటాడు, వాళ్ళకే సపోర్ట్ చేస్తాడు. అలా ఇంకోటి వచ్చేసి ఫ్రెండ్షిప్కి వాల్యూ ఇస్తాడు. ఎక్కువగా మంచివాడని పేరు సంపాదించుకున్నాడు ఆడియన్స్లో. మన ఇంటి పిల్లలాగా ఉంటారా అని. దానివల్ల ఎక్కువ ఓట్ బ్యాంక్ పెరిగి ఇంకా కళ్యాణ్కి అయితే విన్నింగ్ రేస్లోకి వచ్చాడు. చూద్దాం, ఇప్పుడు ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు, విన్నర్ కూడా అవ్వచ్చేమో. ఇంకొచ్చేసి ఎపిసోడ్ విషయానికి వస్తే ఫస్ట్ వచ్చేసి నిన్న ఏదైతే ట్రయాంగిల్ గొడవ స్టార్ట్ అయిందో అక్కడి నుంచి మళ్ళీ కంటిన్యూ అయింది. ఇప్పుడు వచ్చేసి ఇక్కడ రీతు అయితే అది ఎందుకు దాచిపెట్టుకునిందో తనకే తెలియాలి రింగు. తనేమనుకునిందంటే ఆ ట్రయాంగిల్ విషయంలో ఏమన్నా చేస్తే ఆ ట్రయాంగిల్ దొరికేంతవరకు ఈ రింగ్ దాచిపెట్టుకొని ట్రయాంగిల్ అక్కడ పెట్టి రింగ్ ఇద్దాం అనుకునింది. సంజన గారు విన్నర్ని అనౌన్స్ చేశారు, బిగ్ బాస్ చెప్పలేదు అంటే ఆవిడ అనౌన్స్ చేశారు రీతునే గెలిచిందని. అప్పుడు రింగ్ దాచిపెట్టుకునింది. ఆ తర్వాత వచ్చేసి బర్నీ గారు ఇంకా ఇది కాలేదని రింగు సంజన గారి దగ్గర నుంచి తీసుకొని వేసేశారు. ఇంకా ఆ తర్వాత మళ్ళీ గొడవ స్టార్ట్ అయింది. ఇంకా రీతు అయితే నేను ఎప్పుడు గెలిచినా ఇలాగే చేస్తారని అలిగైతే లోపలికి వెళ్ళిపోయింది. ఇప్పుడు బర్నీ గారు గొడవ వేసుకున్నారు. ఏంటంటే నేను ఎప్పుడు ఇలాగే అన్యాయం జరుగుతూనే ఉంది, సంచాలకులు ఎప్పుడు నాకు అన్యాయం చేస్తూనే ఉన్నారు. ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో కూడా ఎవరు షూ చూపిస్తే ఎవరు విన్ అయ్యారో నాకు తెలుసు అని. ఇంకా కళ్యాణ్కి ఇక్కడ కనెక్ట్ అయింది, వచ్చాడు. నాకు తెలుసు, శ్రీజ నాకు చెప్పింది, ఆ ఏదో షూ చూపిస్తేనే నేను దాన్ని మీరని చెప్పి క్యాప్టెన్ అయ్యానని. అలా ఏం కాదు, ఇంతవరకు వీని కూడా తెలియదు ఆ మాట. ఇప్పుడు వీని ముందరే నిలబెట్టి అడుగుతాను, నువ్వు నాకు షూ చూపించావరా ఆ రోజు క్యాప్టెన్సీ టాస్క్లో, అందుకే నేను బర్నీ గారిని చెప్పారని. నేను ఊరికి అలా అంటున్నా, నాకేం తెలుసు అని డేమన్ కూడా చెప్పాడు. ఫస్ట్ ఈ తప్పంతా బిగ్ బాస్ టీమ్ది. ఫస్ట్ ఆ రోజే ఆ వీడియో ప్లే చేసి చూడండి కళ్యాణ్ ఇలా చేశాడు, ఇది తప్ప ఉప్ప, కళ్యాణ్ ఇదే నువ్వు ఏం చేసావు అని అడిగినింటే అప్పుడే క్లారిటీ వచ్చేది. బిగ్ బాస్ టీం ఏమనుకునిందో తెలియదు. తనుజకు ఒకదానికి వీడియో చూపించేసి దీన్ని ఎలాగైనా యూజ్ చేసుకోమ్మా అనింది. కానీ ఇక్కడ తనుజ కూడా ఒక్క మాట అడగలేదు కళ్యాణ్ని. నేనేమన్నా నేను తప్పు పట్టానా. ఆ తర్వాత ఇక్కడ నాకు వీళ్ళ బాండ్ అయితే ఈ బిగ్ బాస్ సీజన్లో చాలా బాగా నచ్చుతుంది. ఎప్పుడు ఒకరినొకరు తప్పులు పట్టుకోరు, ఒకరినొకరు ఇంకా ముందుకు వేసుకొని వస్తారు. ఇప్పుడు కళ్యాణ్ ఏదన్నా స్టాండ్ తీసుకోవాల్సి వస్తే తనుజ తీసుకుంటుంది, తనుజకి స్టాండ్ తీసుకోవాల్సి వస్తే కళ్యాణ్ తీసుకుంటాడు. ఒకరికొకరు అడగకుండానే సపోర్ట్ చేసుకుంటారు. టాస్కుల్లో కూడా వాళ్ళు చూడడానికి మాట్లాడుకున్నప్పుడు కూడా చాలా క్యూట్గా ఉంటుంది. ఈ సీజన్లో బెస్ట్ బాండ్ వీళ్ళది. దానికి పేరు పెట్టలేం కానీ బెస్ట్ బాండ్. చూడడానికి కూడా చాలా బాగుంటుంది. ఇంకా ఆ రోజు అసలు నాకు తప్పే లేదు. ఆ రోజు నాకు సారి అడిగినట్టే నేనే చెప్పేవాడిని నేనేం తప్పు చేశాను అని. వాళ్ళు అడగలేదు, నేను చెప్పలేదు. ఈరోజు సిచ్యువేషన్ వచ్చింది కాబట్టి నేను చెప్తున్నా. అది మీరు క్వశ్చన్ రేజ్ చేశారు కాబట్టి నేను ఆన్సర్ ఇవ్వకపోతే నేను చెడ్డోడిని అయిపోతా అంతే. ఆ తర్వాత బన్నీ గారు కొంచెం వెనకడుగు వేశారు. ఇతను వదలలేదు కదా, ఎందుకంటే ఇతను సైలెంట్గా ఉంటే ఖచ్చితంగా ఇతనిదే తప్పు వస్తుంది. ఓ బన్నీ గారు అడుగుతున్నా ఇతను సైలెంట్గా ఉన్నాడంటే ఇతను ఏదో తప్పు చేశాడని. ఇప్పుడైతే ఒక క్లారిటీ వచ్చింది. ఆ రోజు డేమన్ వాళ్ళిద్దరూ మాట్లాడుకోవడం లేదు, చూపించడం కూడా లేదు. ఇతనే ఆ చైర్ సౌండ్ బట్టి చెప్పాడంట అంతే. ఇంకా సాటర్డే రోజు ఒకవేళ ఈ క్వశ్చన్ ఇంకా రేజ్ చేస్తే ఇంకా పాజిటివ్ అవుతుంది కళ్యాణ్కి. ఈరోజు ఫుల్ పాజిటివ్. ఇంకా టికెట్ ఫినాల్ గెలిచాడు ఇంకా ఎక్కువ. ఇంకా ఆ తర్వాత వచ్చేసి రెండో టాస్క్ స్టార్ట్ అవుతుంది. ఇక్కడ డీమన్ అలాగే రీతు ఇమాన్యుయల్ వీళ్ళు ముగ్గురు ఆడతారు. వీళ్ళు ముగ్గురు ఆడిన తర్వాత ఇక్కడ తనుజ వచ్చేసి ముందుగానే చెప్పేసింది నేను కళ్యాణ్కి సపోర్ట్, ఎవరైతే కళ్యాణ్ కొడతారో వాళ్ళకి నేను కొడతా. అలా ఇక్కడ బన్నీ గారిని అలాగే సుమన్ని కూడా పిలుచుకొని వచ్చి కళ్యాణ్కి సపోర్ట్ చేయన్నా, నిన్న ఏదైతే చేశాడో నేను టాస్క్ ఆడేటప్పుడు పట్టుకున్నాడో అది ఇంకో ఛాయిస్ లేక చేశాడు, నువ్వు తప్పుగా అపార్థం చేసుకొని మళ్ళీ కళ్యాణ్ని అటాక్ చేయొద్దు అని సపోర్ట్ అడుగుతుంది. కళ్యాణ్ తరపున తనుజ బాగా సపోర్ట్ చేసింది. ఈరోజైతే చెయ్యి హ్యాండ్ బాగలేకపోయినా బాల్ విసిరింది, అంతలా సపోర్ట్ చేసింది. ఇంకొచ్చేసి ఇక్కడ బర్నీ గారు సుమనన్న అలాగే తనుజ కళ్యాణ్కి అయితే సపోర్ట్ చేశారు. ఆ పక్క ఇమాన్యుయల్కి వచ్చేసి బర్నీ గారు డీమన్ కూడా సపోర్ట్ చేశారు.
ఇక్కడ ఇమాన్యువల్కి ఒకనికే బాల్స్ వేయలేదు కానీ ఒకేసారి డీమన్ వేసాడు, పడింది. ఇక్కడ కళ్యాణ్కి డీమన్ వేస్తూనే ఉన్నాడు, ఫోర్స్లో ఎగిరెగిరి వేస్తున్నాడు, ఆ పక్క తిప్పి ఈ పక్క తిప్పి వేస్తున్నాడు. ఎన్నిసార్లు కాలు లోపల పెట్టాడో తెలియదు కానీ లాస్ట్కి అదే దాంతోనే అవుట్ అయ్యి బయటకు వచ్చేసాడు. ఆ తర్వాత బజర్ కూడా మోగింది. ఇక్కడ రీతు కళ్యాణ్ ఆపుకునే విధానం డీమన్ వేస్తుంటే చాలా గ్రేట్. అది పడకుండా ఎంతసేపు ఆపాడంటే ఆ వేసే ఫోర్స్కి చాలా బాగా ఆపాడు. ఇంకా ఇక్కడ రీతు ఎఫెక్ట్స్ కూడా మెచ్చుకోవాలి. ముగ్గురు అటాక్ చేస్తున్న ఒక టైంలో ఇద్దరు సైలెంట్ అయిపోయారు. ఇక్కడ బర్నీ గారు అటాక్ చేశారు. ఎందుకంటే ఇంక ఏడుస్తోంది అనే తనుజ కూడా హ్యాండ్ పెయిన్కి అలాగే ఏడుస్తోందని స్టాప్ అయిపోయింది, బాగా డిఫెండ్ చేసుకునింది. ఇంకా ఈ రౌండ్లో వచ్చేసి కళ్యాణ్ అయితే ఫస్ట్ వచ్చాడు కాబట్టి సేవ్ అయ్యి పక్కకు వచ్చాడు. ఇంకా ఇమాన్యువల్ అలాగే రీతు వీళ్ళిద్దరూ ఆడాలి సెకండ్ రౌండ్. ఇప్పుడు వచ్చేసి ఇమాన్యువల్ వచ్చేసి ముందుగానే తెలుసు వీళ్ళు ప్లాన్ వేసుకున్నారు ఇది లైవ్లో. ఒకవేళ ఇలా నువ్వు సేవ్ అయితే నా తరపున ఆడతావా అని కళ్యాణ్ని బర్నీ గారిని అడిగేశాడు ముందుగానే. ఆ తర్వాత చెప్పిన వెంటనే వీళ్ళిద్దరిని ఒప్పించుకున్నాడు. ఇంక ఈ పక్క వచ్చేసి రీతుకు డీమన్ అలాగే తనుజ సపోర్ట్ చేశారు. ఇక్కడ తనుజ నెక్స్ట్ లెవెల్లో ఆడింది, మళ్ళీ చాలా బాగా ఆడింది. రీతు కోసం సపోర్ట్ చేసి ఫస్ట్లో ఎంత ఏడిపించిందో ఇప్పుడు అంతగా సపోర్ట్ చేసి గెలిపించింది. డీమన్ అలాగే తనుజ బాగా ఆడారు. ఇక్కడ ఇమాన్యువల్ బ్రిక్స్ అయితే పడిపోయాయి. ఇక్కడ కళ్యాణ్ అలాగే బర్నీ గారు అయితే టచ్ కూడా చేయలేకపోయారు అనుకుంటా, ఏవో రెండేమో పడ్డాయి అంతే రీతువి. ఇంకా ఇమాన్యువల్ అయితే అవుట్ ఆఫ్ ద టాస్క్ అయిపోయాడు. కళ్యాణ్ ఇప్పుడు బాధపడ్డాడు. ఇట్లావే చిన్నవే కళ్యాణ్కి గుర్తింపు తెచ్చే చాలా. ఎందుకంటే నన్ను నమ్ముకున్నాడు, నేను ఏమీ చేయలేకపోయానని ఇమాన్యువల్కి చాలా కష్టపడారు. 13 వీక్స్ వచ్చాడు, ఇద్దరు కలిసాడం, లాస్ట్ కూడా ఫైనల్స్ కూడా ఇద్దరు ఆడాల్సింది. నేను చేసిన తప్పు వల్ల ఇమాన్యువల్ అన్న బయటకు వచ్చేసాడే అని బాధపడి ఏడ్చాడు చూడండి. అప్పుడు అక్కడ తనుజ వెళ్ళి ఏడుస్తుంటే చూసింది చూడండి, అవి కూడా బాగుంటాయి చూడడానికి. నాకైతే భలే అనిపించింది అది, ఏం ఏడుస్తున్నావా అని. ఇంకా ఆ తర్వాత ఇమాన్యువల్ అని కూడా చెప్పాడు, నువ్వు ఉంటే నేను ఉంటే ఒకటారా, ఇద్దరు ఉండాలనుకున్నాం, ఇప్పుడు నువ్వు గెలిచినా నేను గెలిచినా ఒకటే, నువ్వు గెలిచి చూపించు అని. వీళ్ళిద్దరు ఇమాన్యువల్ అలాగే కళ్యాణ్ బాండ్ కూడా చాలా అంటే చాలా బాగుంటుంది. నేను ఇప్పుడు చాలా రోజుల నుంచి చెప్తూనే ఉన్నా, ఇద్దరు అన్నా తమ్ముడు భలే బాండ్ వెళ్తే. ఒకరు ఏదన్నా గేమ్ వస్తే ఇద్దరు ఒకరికొకరు స్ట్రాటజీస్ ప్లే చేస్తారు. అన్న ఇలా ఆడదాం, ఇలా ఆడదాం, ఇలా చేద్దామని మంచి బాండ్. ఇంకా ఆ తర్వాత వచ్చేసి నెక్స్ట్ ఫైనల్ స్టేజ్కి అయితే వచ్చింది. ఇంకోటి ఇక్కడ సంజన గారు నిజంగా పాపం ఇమాన్యువల్ జబర్దస్త్ నుంచి ఎప్పుడు అడిగినా ఆ ఒక పాటే పాడుతూ ఉంటాడు, అమ్మ పాట పాడుతూనే ఉంటాడు. మొన్న ఏదో నాగార్జున గారు అడిగారని నిజంగా నాకు ఎంత నవ్వు వచ్చిందో. నాగార్జున గారు అడిగారని ఒకసారి ఆ పాట పాడారు. అది విషము అనే, అది రాజశేఖర్ గారి మూవీ ఉంది కదా చిన్నప్పుడుది క్యారెక్టర్ది, ఆ పాట పాడారు. నువ్వు నన్ను అలా అనేసావని సంజన గారు నిజంగా నేను అనుకోలేదు ఇంతవరకు 4 రోజుల తర్వాత కూడా గుర్తుపెట్టుకొని అర్థం తెలుసుకొని అంత బాధపడతారని. చాలా నవ్వు వచ్చింది నాకు. అక్కడేమి నాకు ఎమోషన్ అవ్వలేదు, సరే చాలా నవ్వు వచ్చింది. అక్కడ వచ్చిందేదే ఆ పాట, ఎప్పుడు అడిగినా ఇమాన్యువల్ అదే పాట పాడుతూ ఉన్నాడు. దాన్ని అంత సీరియస్గా తీసుకోవడం అవసరమే లేదు. ఆవిడకి ఏమర్థమైందో తెలియదు కానీ అలా తీసుకున్నారు. ఇంకా ఆ తర్వాత వచ్చేసి ఫైనల్గా కళ్యాణ్ అలాగే రీతు ఇద్దరు గేమ్ ఆడారు, ఇద్దరూ బాగా ఆడారు. కానీ కళ్యాణ్ అయితే ఫుల్ ఫాస్ట్గా ఉన్నాడు. ఇంకా టికెట్ టు ఫినాలే గెలిచి ఫస్ట్ ఫైనలిస్ట్ అయ్యాడు. ఇంకా లాస్ట్లో డ్యాన్స్ కూడా వేశాడు. బాగా ఆశ ఉంది ఇండస్ట్రీకి రావాలని, యాక్టింగ్ చేయాలని తెలుస్తుంది. మొహమాటం కూడా లేదు. ఖచ్చితంగా బిగ్ బాస్ నుంచి బయటకు వచ్చినాక సినిమాలోకి ఛాన్స్కి ట్రై చేస్తాడు.